ఎప్పుడైతే మన అవకాశాలు మనకు ఉన్నాయో కాంపిటీషన్ ఉండదు, ప్రొఫెషనల్ రైవలరీ అనేది ఉండదు. ఈర్ష్య, ఈసను ఏంటది ఈసునసూయలు అంటారు చూడండి, అవి ఏవి ఉండవు. హ్మ్. సార్ ఇప్పుడు మీకంటూ ప్రత్యేకమైన ఒక గుర్తింపు తెచ్చుకున్నారు. అంటే కంప్లీట్‌లీ ఇట్ ఈస్ యువర్ టాలెంటెడ్ అండ్ హార్డ్ వర్క్. అది మేము ఖచ్చితంగా నమ్ముతాము. అండ్ మీరంటూ కొన్ని డైలాగ్స్ కూడా ఇస్తూ ఉంటారు. అంటే సినిమాలకి ఇవ్వడం సంగతి పక్కన పెడితే మీ ఇన్‌స్టాగ్రామ్ ఓపెన్ చేసి చూస్తే మొత్తం అంతా కూడా అద్భుతమైన కొటేషన్స్ కనిపిస్తూ ఉంటాయి. కొన్ని మోటివేషనల్‌గా ఉంటాయి. ఇంకొన్ని మమ్మల్ని మార్చే విధంగా కూడా ఉంటూ ఉంటాయి. సో ఏదేమైనప్పటికీ కూడా ఇప్పుడు మీరు కొత్తగా వచ్చే లిరిక్ రైటర్స్‌కి మీరిచ్చే సలహా ఏంటి? ఇండస్ట్రీలో లిరిక్ రైటర్ అనేవాళ్ళు ఉండాలి. మీలాగా సక్సెస్‌ఫుల్‌గా అంటే వాళ్ళకి మీరిచ్చే సలహా ఏంటి? కొన్ని దశలు ఉన్నాయండి. అందులో మొదటి దశ ఈ క్రాఫ్ట్ మీద ఆసక్తితో కంటే కూడా అవగాహనతో వస్తే మంచిది. హ్మ్. చాలామందికి 4 పాటలు వింటే ఆ 4 పాటల్లో కొన్ని పదాలు అక్కడ ఇక్కడ పోజేస్తే ఓ పాట అయిపోద్ది. హ్మ్. అదే పాట అనుకుని కనుక వస్తే మాత్రం అనుకోకుండా మామూలుగా అయితే అదృష్టవశాత్తు హిట్ అవ్వచ్చు అనుకుంటాం కదా, దురదృష్టవశాత్తు అది హిట్ అయితే. దురదృష్టవశాత్తు హిట్ అయితే. అంటే క్వాలిటీ లేని పాట ఈ మధ్య కాలంలో ఏది వైరల్, ఈ రీల్స్ కాలంలో వైరల్ ఇది అవుతుంది అని చెప్పడానికి మనకేమి అంచనాలు ఉండవండి. హ్మ్. ఒక దురదృష్టవశాత్తు ఏదో ఒక వెర్రి పదం వాళ్ళ నోట్లో నానేసి అదో పెద్ద హిట్ అయిపోయి వందల మిలియన్లు సాధిస్తే కనుక హ్మ్. తర్వాత వచ్చే అవకాశాలని సద్వినియోగం చేసుకోవడానికి మనకు దారి తెలియదు. హ్మ్. ఆ హిట్ చూసి ఎవరో ఒకళ్ళు వస్తారు, ఇలా పాట రాయాలంటారు. అంత రేంజ్ హిట్ అవ్వాలనుకుని వస్తారు. అది ఎందుకు హిట్ అయిందో మనకు తెలియదు. ఆ పాటకి కావాల్సింది ఏంటో మనకు తెలియదు. తర్వాత వచ్చి వాళ్ళు నిరుత్సాహపడతారు. ఆ నిరుత్సాహం నుంచి ద్వేషం పడుతుంది, వెంటనే వెనక్కి వెళ్ళిపోవాల్సి వస్తుంది. అయ్యో! చాలా అసలు ట్యూన్ అంటే ఏంటి, ఎన్ని రకాల తాళాలు ఉన్నాయి, ఆ తాళాల్లో ఏ ట్యూన్లో ఏమేమి తత్కారాలు వస్తాయి, ఏమేమి గణాలు పడతాయి, ఇలాంటివన్నీ కూడా పూర్తిగా అవగాహన తెచ్చుకొని భావం మీద పూర్తిగా పట్టు సాధించి అప్పుడు వస్తే ఇక్కడ కాంపిటీషన్ ఉండదు కాబట్టి ఖచ్చితంగా ముందుకెళ్ళే అవకాశం ఉంటుంది. అదొక దశ. వచ్చిన తర్వాత ఆర్టిస్టులు కనిపించినంతగా మనం కనిపించం కాబట్టి ఒక 2-3 సినిమాల్లో విజయవంతమైన ఆర్టిస్ట్కి ఉండే క్రేజ్తో పోలిస్తే ఒక 200-300 సినిమాలు రాసిన లిరిక్ రైటర్కి తక్కువ ఉంటుంది. అలాంటి సమయంలో ఆత్మగౌరవాన్ని కాపాడుకునే క్రమంలోనే మన అడుగులు వేయాలి. అంటే మన గౌరవాన్ని కాపాడుకోవడానికి కొన్ని కఠినమైన నిర్ణయాలు తీసుకోవడం, ఇంత ఇస్తేనే నేను మొదలు పెడతా, ఇంత ఇస్తేనే నేను పాటిస్తా అని కొంచెం కఠినంగా ఉండడం, ఇలాంటివి నేర్చుకోవాలండి. అది ఉండద్దు అని అవతల వైపు నుంచి వాళ్ళు చెప్తారు, ఎందుకంటే వాళ్ళకి అది సౌకర్యం కాబట్టి. కానీ అంత కఠినంగా ఉండకపోతే మనకి చాలా చిక్కులు ఎదురయ్యే అవకాశం ఉంది. ఎందుకంటే ప్రజల నుంచి ఏదో ఆ క్రాఫ్ట్ మీద అవగాహన ఉన్న వాళ్ళు, శ్వేత గారు లాంటి వాళ్ళు ఇంకొకళ్ళు మనల్ని మెచ్చుకోవచ్చు, కానీ లక్షలాది మంది మెచ్చుకునేది వేరే క్రాఫ్ట్ని కదా. అందుకని వాళ్ళకు ఉన్నంత కేర్ మనకు ఉండకపోవచ్చు. అది మనకు మనం సాధించుకోవాలి. మన ఆత్మగౌరవాన్ని నిలబెట్టుకుంటేనే మన కెరీర్ ఎక్కువ కాలం ఉంటుంది. ఇంకా మూడవది ఏంటంటే ప్రాసెస్ని ఎంజాయ్ చేయడం నేర్చుకోవాలి, సక్సెస్ని కాదు. ఎందుకంటే సక్సెస్కి ఈరోజు షార్ట్ కట్ కాదు కదా, కనీసం ఫార్ములా కూడా లేదు. ఏది హిట్ అవుద్దో నేను నిజంగా చెప్తున్నా, ఇంకేం కావాలి, ఎందుకు 600 మిలియన్లు అయిందని నన్ను అడిగితే నేను చెప్పేయచ్చు అది క్యాచీగా ఉంది, అందులో ఇన్ని ప్రయోగాలు చేశాను, అందువల్ల అదే ప్రయోగాలు హిట్ అవ్వకపోతే చెప్పలేను కదా. ఇంకేం కావాలి, ఎందుకు హిట్ అయిందో, లేకపోతే కళావతి ఎందుకు హిట్ అయిందో, యానిమల్లో పాటలు ఎందుకు హిట్ అయిందో అనేది నాకు తెలీదు, ఇప్పటికీ తెలీదు. కానీ ఆ సినిమాలో ఆ సన్నివేశానికి ఆ పాత్రలు పాడే పాట ఎలా ఉండాలి అన్న దాని మీద మాత్రం అవగాహన ఉండాలి. సో మనకున్న అవగాహనని కాగితం మీద పెట్టినప్పుడే మనం సక్సెస్ అయినట్టు. ఆ ప్రాసెస్ని ఎంజాయ్ చేయాలి. అది ఎంజాయ్ చేయగలిగితే మనకి ఈ వృత్తిలో స్ట్రెస్ ఉండదు. ఈ 3 విషయాలు గనక, 1 క్రాఫ్ట్ మీద అవగాహన, 2 మన ఆత్మగౌరవాన్ని కాపాడుకోవడం, 3 ప్రాసెస్ని ఆస్వాదించడం, ఈ 3 గనక అలవాటు చేసుకుని ఇక్కడికి వస్తే ఖచ్చితంగా సంతోషకరమైన కెరీర్ ఉంటుంది. ఎంత బాగా చెప్పారో అనంత్ గారు. నిజంగా ఏ లిరిక్ రైటర్ కూడా ఈ విషయం గురించి ఇంత అద్భుతంగా చెప్పలేదు మాకు.
అంటే ఏదైనా కానీ కొత్త వాళ్ళకి వచ్చినప్పుడు నేర్చుకునే విధానం తెలియక కొంతవరకు నేర్చుకుంటున్నాము అనుకునే ప్రాసెస్లో అమ్మో నేర్చుకోలేవేమో అనుకొని వెనక్కి వెళ్ళిపోయే వాళ్ళు ఉన్నారు. కానీ మీ మాటలు వింటుంటే ఏమనిపిస్తుందంటే ఏదైనా కానీ సక్సెస్ రాగానే నేర్చేసుకున్నట్లు కాదు. సక్సెస్ రావడం ఒకసారి మంచిదే అయినప్పటికీ కూడా ప్రతిసారి మాత్రం మంచిది కాదు. దురదృష్టవశాత్తు మొదట వచ్చేసింది అనుకోండి సక్సెస్, హ్మ్. ఇంకా దాన్ని నియంత్రించడం మన వల్ల కాదు. ఎగ్జాక్ట్లీ. అది కొంతమంది ఆర్టిస్టులకు కూడా ఇలాంటివి జరుగుతూ ఉంటాయి. సో దాని తర్వాత వాళ్ళు వెనక్కి వెళ్ళాల్సిన పరిస్థితి వస్తే అంటే దాన్ని తీసుకొని ఆర్టిస్టులకి జరిగినా కూడా నడపచ్చండి. ఎందుకంటే ఆర్టిస్ట్ని మలిచేది ఒక డైరెక్టర్ అతను రాసుకున్న కథ కాబట్టి. ఇప్పుడు ఒక క్రియేటివ్ బ్రెయిన్ అండ ఉన్నప్పుడు లాజికల్ బ్రెయిన్ ఏదైనా చేయగలదు. కానీ మనకు అండ మనమే కదా, మనల్ని ఇంకొకరు మలచలేరు, మనమే క్రియేట్ చేయాలి కాబట్టి. సో అనంత్ గారు, ఆర్టిస్ట్ అంటే ఒకటి అడుగుతాను మిమ్మల్ని. మీరు యాజ్ ఎ లిరిక్ రైటర్గా చాలానే సాంగ్స్ ఇచ్చున్నారు ఇప్పటికి. అందులో 95% హిట్ సాంగ్స్. సో ఇక్కడ ఎప్పుడైనా మీకు అనిపిస్తూ ఉంటుందా, ఎంతోమంది నా సాంగ్స్ వల్ల ఎంతోమంది పాపులర్ అయ్యారు, పాడడం వల్ల సింగర్స్ బయటకు వచ్చారు, వాడడం వల్ల డైరెక్టర్స్ బయటకు వచ్చారు, యాక్ట్ చేయడం వల్ల హీరోయిన్స్ బయటకు వచ్చారు, కానీ యాజ్ ఎ లిరిక్ రైటర్గా నేను మాత్రం ఎవరికి పెద్దగా తెలియకుండా ఇక్కడే ఉండిపోవాల్సి వస్తుంది అన్న చిన్న రిగ్రెట్ ఎప్పుడైనా మీకుందా? లేదా? ఎందుకంటే మీకు ఇంత ముందే చెప్పినట్టు నా ఆనందం వల్ల నేను అనుకున్న భావాన్ని నాకు ఇచ్చిన ట్యూన్లో కాగితం మీద పెట్టగలిగినప్పుడు అయిపోద్దండి. నేను రిగ్రెట్ ఫీల్ అయ్యేది ఏంటంటే, నేను బాగా రాసిన లైన్స్ దర్శకుడు బాగాలేదు అంటే నేను డబ్బులు తీసుకుంటున్నాను కాబట్టి ఖచ్చితంగా అతను అడిగింది రాసి అతన్ని సంతృప్తి పరచాలన్న ఆ విధానంతోనే ఎప్పుడు వర్క్ చేస్తాను. సో ఆ క్రమంలో మీకు ఆరుద్ర గారి పాటలో ఒక లైన్ ఉంటుంది మీకు, ఆ చల్లని సముద్ర గర్భం దాచిన బడబానలమెంతో అనో పాట ఉంటుంది. అందులో గాయపడిన కవి గుండెలలో వ్రాయబడని కావ్యాలెన్నో అని ఒకటి ఉంటుంది. అలా మీరిప్పుడు చూస్తున్న హిట్ పాటలు లేకపోతే సాహిత్య విలువలు ఉన్న పాటలు ఏదైతే ఉన్నాయో బయటకు వచ్చినవి, అవి నా నాణ్యతలో 30%. నా 100% నాణ్యతని కేవలం నాకు డైరెక్టర్ అడిగితే నేను ఇంకోటి రాయను అని చెప్పకుండా, నేను ఎందుకు రాయలేను, మీరు ఎన్ని అడిగితే అన్ని రాస్తాను అన్న ఒక ప్రొఫెషనలిజం వల్ల కొన్ని ఆ మిగతా 70% నాణ్యత ఇంకా వెనకాలే ఉందని నా అభిప్రాయం. అది రిగ్రెట్, కానీ గుర్తింపు గురించి నాకు అసలు ఎప్పుడు ఏనాడు రిగ్రెట్ లేదు. చాలా